మీరు ఆ, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎస్ మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. ద సింపుల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ us ఒక ముక్కలో రాశాడు అక్కడ. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మన కొరకు ఏంటంటే ఆయన శ్రేష్టమైనటువంటి నామమును ప్రచురపరచడానికి రాజులు అంటే రాయల్టీ, యాజకులు అంటే స్పిరిచువాలిటీ. అమ్మా, రాజులంటే రాయల్టీ, యాజకులంటే స్పిరిచువాలిటీ. నేను ఎప్పుడు ఎంఫసైజ్ చేస్తాను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంఫసైజ్ చేస్తాను. లీడర్షిప్ మీటింగ్స్ లో, పాస్టర్స్ మీటింగ్స్ లో, ప్రతి చోట నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే రాజుల్లాగా ఉండాలిరా బాబు మనం అని. ఏమండి, ఎలా ఉండాలి? రాజుల్లా ఉండాలి. రాజులు అంటే చూడడానికి రాజులు కాదండి బాబు, పర్సనాలిటీలో కాదు, పర్సన్లో ఆ రాయల్టీ ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలమైనటువంటి మనం ఏ కుటుంబానికి చెందిన వారమైనప్పటికీ, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, మనము రాజులైన యాజక వంశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రతి కదలికలో రాజరికం ఉండాలి, మన ప్రతి హావభావంలో రాజరికం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన పనుల్లో తగ్గింపు ఉండాలి. షేబాదేశపు రాణి సొలొమోనుని చూడడానికి వచ్చి కూర్చుంది. కూర్చున్న తర్వాత మొదలెట్టాడు. ఆ బంగారం, వెండి అవన్నీ చదవండి, మీరు తర్వాత చదువుకోండి. అవి ఎన్ని బంగారాలు, కేజీలు బంగారం తెచ్చింది. ఆ తెచ్చినటువంటి గిఫ్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈయన దానికి డబల్ మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వెళ్తూ ఒక మాట ఏమందో తెలుసా? బాబోయ్, నీ గురించి విన్నది ఇంతే, చూసేది చాలా ఎక్కువ. మన గురించి విన్నదాన్ని బట్టి చదువుతున్నామా? యు ఆర్ రెడీ టు రీడ్? కమ్ ఆన్. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. చూస్తే పరేషాన్ అయిపోవాలా? ఏది? మన ఇల్లు, మన 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 దర్జా, మన దర్పం, ఇవి కాదండి బాబు. మన విధానం చూసి ప్రజలు ఆశ్చర్యపోవాలి. మన మాటల్లో ఉన్నటువంటి సంస్కారం చూసి ప్రజలు ఆశ్చర్యపోవాలి. స్తోత్రం, హల్లెలూయా.